హలో ఫ్రెండ్స్, మా చిన్న పాప చూడు. మా అమ్మ పేరు వచ్చేసి సహస్ర. మా చిన్న పాప పేరు. వాళ్ళ అక్క బయటికి పోయింది, మా అన్విత వాళ్ళ అమ్మతో బయటికి పోయి చాక్లెట్ తీసుకొని వచ్చింది. ఆ చాక్లెట్ ఎత్తుకొచ్చి వాళ్ళ చెల్లెలకి ఇస్తుంది. పాపా చాక్లెట్, పాపా చాక్లెట్ అని. మా అమ్మ అయితే వాళ్ళ చెల్లెలకి భలే చూడ ఏం చెప్తుందంటే, అవ్వకు బాయ్ చెప్పినారు, అవ్వకు బాయ్ చెప్పు అని చెప్తుంది. చూడ వాళ్ళ చెల్లెలకి చెయ్యి ఊపి చెప్తాను, అవ్వకు బాయ్ చెప్పు అని చెప్పింది. బా మా అన్వి తెలివే వదిలే నాయన, పాపకు చెయ్యి నొప్పి వచ్చాదంటే, లేదులే అవ్వ పాప నీకు బాయ్ చెప్తాదిలే అని చెప్తుంది. మమ్మీ బయటికి పోయిందనుకో, వాళ్ళ చెల్లెళ్ళు భలే చూసుకుంటుంది. అయితే కొట్టదు పాపం, బాగా ఆడిపించుకుంటుంది కూర్చొని. ఏమన్నా తినేటివి నాకు అంటానే ఇచ్చేస్తుంది ఆ పాపకు. ఈయన అంటే అది చిన్నపిల్ల కదా. మా మమ్మీకి టీవీ పిచ్చి కూడా భలే ఉంది. మా పాపకు మంచంలో బండబెట్టి టీవీ పెట్టినామనుకో, టీవీ భలే చూస్తూ ఉంటుంది. మా మమ్మీ బాగా చూస్తుంది టీవీ. వీళ్ళు మధ్యాహ్నము బడికి పోయి వచ్చినారు, మా మోక్షిత మా మమ్మీ అన్విత ఇద్దరు. అక్కడ స్లేట్ అక్కడ వేసేసి ఆమె ఒక సెల్ పట్టుకునింది, ఏమొచ్చేసి ఒక ట్యాబ్ తీసుకునింది చూడు. స్కూల్ నుంచి వచ్చి పలకాడేసి ట్యాబ్ తీసుకొని బొమ్మలు తీసుకుంటున్నారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు. మళ్ళీ మధ్యలో ఆమె వాళ్ళ చెల్లెలకి బాగా ఆడిపించాది. అయితే మనవి తెలివి, మంచి తెలివి దానికి. నేను స్టోర్ కాడికి పోయి మామూలుగా బియ్యం తీసుకొని ఇంట్లోకి వచ్చే, మా అమ్మ అయితే బాటిల్తో నీళ్ళు ఎత్తుకొని నా కాడికి, అవ్వా నీళ్ళు తాగు అని చెప్పి తెచ్చిస్తా అన్నది. మా అమ్మ నేను ఎండకు వచ్చినానని. మా అమ్మకి భలే చూడ. మీరు ఇంతమంది ఉన్నారు ఇంట్లో, ఎవరే కానీ నీళ్ళు నాకు అనకపోయినా కానీ నా బంగారు తల్లి నా కోసం నీళ్ళు ఎత్తుకొచ్చి బాటిల్తో ఇచ్చాను ఇంట్లోకి రాక్తలకే నేను. అది అన్వి తెలివితేటలు అంటేనని. అంత బాగుంటుంది మా అమ్మ బంగారు. ఆ చిన్నపిల్లలు కూడా బాగా ఆడిపించుకుంటుంది. అది పిల్లల ప్రేమ, అభిమానము అలా పెంచాలి పిల్లలకు. మనం చిన్నప్పటి నుంచి దేశాలు పెంచినారనుకో, వాళ్ళు పెద్ద అయినా కూడా అట్లే ఉంటారు. పిల్లలకు ప్రేమతో పెంచి అక్క చెల్లెలు తమ్ముడు అని అన్నీ చెబితే వాళ్ళకు అర్థమవుతాయి. బాగా కలిసిమెలిసి ఉంటారు పిల్లకాయలు. ఇప్పుడైనా అలా పిల్లలు మనం పెంచే పద్ధతిలో కూడా ఉంటుంది పిల్లలు. మా చిటి తల్లి చూడు, ఇది అదొక్కటైనా పాపం ఏడ్చకుండా కానీ మా అల్లరి చేయదు పాపం. మా సహస్ర ఆడుకుంటూ ఉంటుంది మంచంలో. టీవీ పెట్టినారనుకో బాగా టీవీ చూసా ఆడుకుంటుంది. సామాన్యంగా ఏడ్చదు. ఉయ్యాల నిద్ర వచ్చిందనుకో ఉయ్యాల పనుకుంటుంది. మళ్ళీ కూర్చొని వాళ్ళు అరుచా ఉంటే వాళ్ళని చూసా ఆడుకుంటూ ఉంటుంది. వాళ్ళ అక్కున్నిట్టే ఉండదు సేమ్. మా అన్వి ఎట్లుండిందో చిన్నప్పుడు అట్లే ఉంటుంది ఇది కూడా. ఆకలి అయిందనుకో మా మీద దెబ్బకు అరుచాది గట్టిగా కేకలేసి. మళ్ళీ అసలు ఆకలి కాకుండా ఉంటే ఎంతసేపు అయినా ఆడుకుంటూ ఉంటుంది. కానీ చిన్నపిల్లలు కదా, కానీ మనం కూడా ఒక పక్కన చూస్తూ ఉండాలి పిల్లలు. ఎందుకంటే అది చిన్న బిడ్డ. మా ప్రణయ్, ఈరోజు మా ప్రణయ్ పుట్టినరోజు. మా ప్రణయ్కి హ్యాపీ బర్త్డే ప్రణయ్. మా చిట్టోడు.